Hello, welcome back to back news channel Special Stories. ఈ రోజు మనం దక్షిణాద్రి పుణ్యక్షేత్రం కాశీస్థల పురాణం కాశీనాథుని దర్శనార్థం వెళ్లే భక్తులకు అక్కడ పరిస్థితులు తెలుసుకుందాం. కాశీ విశ్వనాథుని దర్శించాలంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచి శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నట్టుకు వెళ్లాలంటే ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కాశీలో మన తెలుగు వారి కోసం సాయి విశ్వనాథ్ అన్నపూర్ణ సేవా సమితి వారు ఆధ్వర్యంలో కాశీ విశ్వనాథ స్వామి గుడి దగ్గరలో ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయం, రాత్రి ఆహారం ఏర్పాట్లు గత 25 సంవత్సరాలు నిత్యం చేస్తూనే ఉన్నారు. ఈ ఆశ్రమం తాలూకా ప్రత్యేకత పెద్దవారి కోసం దృష్టిలో పెట్టుకుని గుడికి 100 మీటర్లు, గంగా ఘాట్కి 80 మీటర్ల దూరంలోనే నెలకొల్పారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కాశీలో ఉన్న ప్రముఖ దేవాలయాలు అన్నీ నడుచుకుని వెళ్లే విధంగా సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితిలో బస చేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకులు మరెవరూ కాదు, ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న మన తెలుగువారైనటువంటి చెప్ప అప్పల సూర్యనారాయణ. ఈ దంపతులు వారి కుమారులు ఈ సమితిని గత 30 సంవత్సరాలుగా పర్యవేక్షణలో ఉన్నారు. కాశీ యాత్ర సంపూర్ణంగా చేయాలనుకున్నారు. సమితి వారి యొక్క సలహాలు తీసుకుని యాత్రను మొదలుపెట్టవచ్చు. అన్ని సవివరంగా మీకు తెలియజేస్తారు. మీరు ఎటువంటి దేవాలయాలు దర్శించాలి, ఏ సమయంలో దర్శనాలు చేసుకోవాలి, ఈ సమితి వారు వాహనాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల భక్తులు శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనార్థం వెళ్లే ఈ సమితి వారు ఇచ్చిన సూచనల ద్వారా చాలా సులభతరంగా కాశీ యాత్రని సంపూర్ణం చేసుకోగలరు.
అన్నపూర్ణ సేవా సమితి పెట్టడానికి కాశీలో గల కారణాలు, మన తెలుగు వాళ్ళు సత్రాలు అన్నీ కూడా పాండ్యహోలి, కేదార్ ఘాటు, హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నాయి. ఇక్కడ విశ్వనాథ మందిరానికి దగ్గరగా ఉంటే పెద్ద వయస్సు వాళ్ళు వచ్చి రూములకు కానీ, భోజనానికి కానీ, రాత్రి టిఫిన్కి కానీ అన్ని విధాలా బాగుండాలనేసి విశ్వనాథ మందిరానికి 150 గజాల దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో ఈ స్థలాలు తీసుకొని 3 బిల్డింగులు కట్టడం జరిగింది. అన్నీ కూడా దేవాలయం ఏరియాలోకి వస్తాయి. గిరిజాగార్ పెట్రోల్ బంక్ నుండి, గిరిజాగార్ సెంటర్ నుండి ఇదంతా కూడా దేవాలయం ఏరియా. ఈ లోనికి ఆటోలు కానీ, రిక్షాలు కానీ, బస్సులు కానీ ఎక్కినా ఇది వాకబుల్ డిస్టెన్స్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పెద్దవాళ్ళకి ఉదయం సాయంకాలం 2 పూట్ల పరమేశ్వరుడి దర్శనం, గంగామాత దర్శనం అవుద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఇది స్థాపించడం జరిగింది. తెలుగు వాళ్ళ సత్రాలన్నీ కూడా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిలో దిగినట్టయితే రోజుకి ఒకసారి దర్శనం అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని 2 రోజులు దర్శనాలు చేసుకోవచ్చు. తర్వాత కాశీలో 365 ఘాట్లు ఉన్నాయి. ఘాట్ అంటే ఒక రేవు. పూర్వం త్రేతాయుగం కాడి నుండి రాముడు కంట 12 తరాల ముందువాడు హరిశ్చంద్రుడు. అప్పటికే శిథిలావస్థలో ఉంది కాశీ. ఆ టైం నుండి రాజులందరూ కూడా పూర్వం వెళ్తే మహారాజ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకునేవారు, లేకపోతే కాశీ వచ్చి గంగ ఒడ్డున ఒక ఘాట్ కట్టుకొని అక్కడ స్నానం చేసి అదే దీంట్లో ఉండి శివుడిలో లీలమైపోవడానికి పూర్వం చక్రవర్తులు కట్టుకున్న ఘాట్లు అన్నమాట. అవి 365 ఘాట్లు. అందులోవి పుణ్యఘాట్లు కాశీ పురాణం ప్రకారంగా 64 ఘాట్లు దేవతా ఘాట్లు అంటారు. పంచగంగా ఘాట్ నుండి హరిశ్చంద్ర ఘాట్ వరకు 64 ఘాట్లు. ఈ 64 ఘాట్లు దేవతలతో నిర్మించబడింది. విష్ణుమూర్తి మణికర్ణిక ఘాట్కి వచ్చి ఆయన కూడా ఒక కోనేరు తీసుకొని తపస్సు చేశాడు ఆ జలాలతోటి. దాన్ని మణికర్ణిక ఘాట్ అంటారు. ఆ ఘాట్లో పొగల 12 గంటల నుండి 2 గంటల వరకు దేవతా స్నానం అని వచ్చిన భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తారు. మొదటిసారిగా కాశీకి వచ్చిన భక్తులు గంగా స్నానం చేసి కాలభైరవుడు, దండపాణి, మృత్యుంజయ మహాదేవ్ ఈ 3 మందిరాలు ముందు దర్శనం చేసుకొనే రెండవ పూట విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి దర్శనం చేసుకోవాలి. ఇంకొక రోజు గంగాహారతి చూసుకోవాలి. ఇంకొక రోజు దగ్గర కేదార్ మందిరం, అది స్వయంభు శివలింగం. అలాగనే తిరాభాండేశ్వరు స్వయంభు శివలింగం. అలాగనే చింతామణి గణపతి కూడా స్వయంభు గణపతి. ఇవన్నీ కూడా కాశీలో పూర్వం రోజుల్లో దేవతలు నివసించేవారు. ఆ దేవతలు నివసిస్తప్పుడు బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండి అందరికీ కూడా ఒకే శక్తిని ఇస్తప్పుడు 5 శిరస్సు, బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు కాలభైరవుడు దండనాథుడిని ఈశ్వరుడు సృష్టించి ఆయనకి యుద్ధం చేసి ఆ శిరస్సుని ఖండిస్తే అది వెళ్ళి బ్రహ్మకాపాలన పడ్డది. దానికి బ్రహ్మకాపాలన అని పేరు వచ్చింది. ఈ కాశీలో అన్ని పుణ్యక్షేత్రాలే, అన్ని శివలింగాలు 33 కోట్ల దేవతలు నివాసింటప్పుడు పుట్టినటువంటి 33 కోట్ల శివలింగాలతో కాశీ పుట్టింది. అలాగనే కాశీలో ఉత్తరవాహిన్యంగా గంగాదేవి ప్రవహిస్తారు. ఇంద్రధనుష్ ప్రకారంగా, ధనుషాకారం ప్రకారం. కాశీలో 9 మాసాల 11 రోజుల 9 గడియలు ఉంటే తల్లి గర్భం నుండి, ఇంకా 9 సంవత్సరాల 9 నెలల 9 రోజులు ఉంటే ఇంకా చాలా పవిత్రమైనటువంటి పుణ్యం అనేసి వేదాలు చెప్తుంది. ఆ ప్రకారంగా వారు ఉండేవారు. ఇప్పుడు ఉదయం వచ్చి సాయంకాలంకి వెళ్ళిపోయే ఫ్లైట్లు, ట్రైన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడంతా కంప్యూటర్ కాలం అయిపోయింది. భక్తులు కూడా ఎవరు తోసంటే వాళ్ళు దర్శనాలు చేస్తాం. మన పూర్వం రంజిత్ సింగ్ అనే మహారాజు గారు ఉండేటప్పుడు దేవాలయం కొన్ని ఫీట్లు వెడల్పోయింది. అది ఇప్పుడు మళ్ళీ మన మోదీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్దగా దేవాలయం కట్టి ఓ 10,000 మంది 2 బార్కాసుల్లో కూర్చొని
తపస్సు చేసినా ఏది చేసినా పెద్ద పెద్ద వీళ్ళు మన గణపతులు కానీ పీఠాధిపతులు కానీ వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా చేశారు. చేత ఇలా పూర్వం కాండి కూడా ఔరంగజేబు దేవాలయాన్ని పడగొట్టించిన కాండి అది రంజిత్ సింగ్ అనే మహారాజు కట్టాడు. అహల్యాబాయి ఆ దేవాలయానికి 22 టన్నుల బంగారం ఇచ్చి గోపురం కట్టించింది. ఇవన్నీ కూడా కాశీలో జరుగుతున్నాయి. ఇప్పుడు కాశీలో శివుడు నిత్యం కూడా నివాసం ఉంటాడు. ఆయన మహామంత్రిగా కాలభైరుడు ఉండి వచ్చిన జీవరాశులకన్నీ కూడా వాళ్ళ పాప పుణ్యాలు లెక్క కట్టి వాళ్ళ శిక్షలు విధించడం, వాళ్ళకి అనుగ్రహం ఇవ్వడం. ఉత్తరాదికి తొలిమెట్టే కాదు, 2వ మెట్టు హరిద్వార్ కేదార్, 3వ మెట్టు మానసరోవర్ కైలాసం. ఇదంతా ఉత్తరాది యాత్ర. కాశీ పురాణం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఘాట్ పేరు చెప్పడం ఏది తీసినా సరే ఇబ్బందిగా చాలా రోజులు పట్టేస్తుంది. నేను కాశీలో 40 రోజులు కాశీ నివాసం చేసుకొని మా భార్య పిల్లలతో ఉండి అందరికీ కూడా దగ్గర సత్రాలు ఉంది. ఒక్క తిరిగి వాళ్ళే తప్పు చేస్తారు. అందరూ దూరం కట్టి వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు డొనేషన్ చేస్తే మరి ఆ డబ్బులు ఏం చేస్తారో ఈ బిల్డింగ్లు ఎక్కడెక్కడో దూరంలో తక్కువ రేటు పొంది చేస్తాను దగ్గర ఎందుకు ఉండకూడదని శివుడి గురించి అలాగ ఆలోచిస్తే ఈ బనారస్ లాట్ అనేది ఢిల్లీ తీసుకున్నాం. అప్పుడు 50,000 రూపాయలు అది ఇచ్చిన తర్వాత గిరిజా గారు పెట్రోల్ ఉంది బిల్డింగ్ 50 రూపాయలతో బిల్డింగ్ కట్టి ఉంది. ఒక బిల్డింగ్ కట్టాం. మళ్ళీ గదోలియా సెంటర్లో హరిచంద్రి ఒక బిల్డింగ్ 50 రూపాయలతో కడతాం. రేపు ఎంట్రోకి అది కూడా మనం వచ్చిన తెలుగు భక్తులకు కానీ పెద్ద వయసు వాళ్ళకి కానీ రూములు, భోజనాలు, వసతి అన్నీ బాగుంటే వాళ్ళు కూడా పరమేశ్వరుడు మోక్షం పొందుతారు. కాశీ మరణాంత ముక్తిని కూడా ఇచ్చేది కాశీపట్నమే కాబట్టి వేదాల ప్రకారం అవన్నీ బాగుంటాయి కదా అనేసి ఏదో ఒక ధర్మ కార్యక్రమం చేయాలని కాశీలో అయోధ్యలో కూడా మళ్ళీ దేవాలయం ఆశ్రమం కట్టాలని సంకల్పంతో ఉన్నాం. ఈ పనులన్నీ కూడా అలా కంటిన్యూగా జరుగుతాయి. ఆ ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు దైవం. ఇలాగనే కాశీలో రాత్రి 11 గంటల వరకు స్నానాలు చేస్తారు. మళ్ళీ 1 గంట కాండి తెల్లవారి 1 గంట కాండి స్నానం చేస్తారు. 1 గంట కాండి గంగా స్నానం చేసుకొని ఘాటుని తపస్సు చేసుకొని లేదంటే దేవాలయంలో తపస్సు చేసుకొని ఉంటారండి శివనామాలతో. ఆ భగవంతుని ఇచ్చిన శక్తి ప్రకారంగా జరుగుతుంది. అలాగా ఒక 11 మాసాలు శివశక్తితో ఉదయం సాయంకాలం చేసుకుంటే భగవంతుడే స్వయంగా కల్లో కనిపించి ఏం కావాలని అడుగుతాడు. ఇలాగా చాలామంది సాధువులు చెప్పడం చూశాను. నాకు కూడా అలా కనిపించారు. కనిపించిన తర్వాత నేను కాశీ వచ్చి ఇవన్నీ కూడా చేయడం ఇదంతా చేయడం జరిగింది. శివానుగ్రహంతో నడుస్తుంది. నేను ఇంటికాడిని తెచ్చేది లేదు, ఇంటికి పట్టుకెళ్ళేది లేదు. కాశీలో మరణాంతం ఇక్కడే జీవితం గడిపేయాలా అనే ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది. కాశీలో ఉండాలని. మాకు సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి గదోలియా మెయిన్ రోడ్ సెంటర్, గదోలియా దశాశ్వమేధ రోడ్ గదోలియా అంటే మెయిన్ రోడ్ అనమాట. కాశీ మెయిన్ రోడ్డు, మెయిన్ ఘాటు దశాశ్వమేధ ఘాటు. దశాశ్వమేధ ఘాట్ నుండి విశ్వనాథ మందిరానికి 150 గజాలు 100 గజాలు తేడాలో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్. గంగా నది కానీ దేవాలయం కానీ 10 బిల్డింగుల తర్వాత గంగా నది, 10 బిల్డింగుల తర్వాత విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి, వరాహిని మాత ఇవన్నీ కూడా మన సాయి విశ్వనాథ ఆశ్రమానికి అందుబాటులో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. రైల్వే స్టేషన్కి డైరెక్ట్గా మీరు దశాశ్వమేధ ఘాటు గదోలియా గేట్ నెంబర్ 1 దశాశ్వమేధ ఘాట్ అంటే రిక్షా వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి తెలియదంటూ ఉండదు మెయిన్ ఘాటు. అలాగే మిగతా మన ఆశ్రమాలన్నీ కూడా పాండవోలిలో ఆంధ్రాశ్రం ఉంది, శేఖరపురం సత్రం ఉంది. ఇదా ఒక రిజిస్ట్రేషన్ చేయలేదు అంతేగాని అప్పుడు మేము నా పేరు చప్ప అప్పల సూర్యనారాయణ, నా భార్య సత్యవతి, పిల్లలు నాగేశు, చిన్నోడు అవతారం, పాప కుమారి, అల్లుడు రామకృష్ణ,
మా కుటుంబాన్ని పెట్టుకొని అన్ని సామాన్లు దగ్గరుండి గుమస్తాలతో చేయించుకొని భక్తులకు ఆనందంగా వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మంచిగా చేసి ఈవేళ 2 బిల్డింగులు కట్టడం జరిగింది. దగ్గర 2 బిల్డింగులకి ఒక 25 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రేపు అయోధ్యలో కట్టవలసిన బిల్డింగ్ కూడా 15 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా బడ్జెట్తో స్థలం తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే మానవుడు ఏదో ఒకటి మంచి పని చేయాలి జీవితంలో అనేసి ఈ ధర్మ కార్యక్రమాల్లో నేను వచ్చేసాను. నేను నా భార్య, చిన్న అబ్బాయి అమెరికాలో జాబ్ చేసుకుంటాడు, పెద్ద అబ్బాయి ఇక్కడ ట్రావెల్ ఏదో చూసుకుంటాడు, డెవలప్ పనులు చేసుకుంటూ ఉంటారు. మేము దీని మీద డెవలప్మెంట్ చేసుకుని వెళ్దాం. ఇంకా హరిద్వారు ఇవన్నీ కూడా ఆశ్రమాలు కట్టాలని ఒక సంకల్పంతో ముందుకు అడిగేస్తాను. సరే, ఈ కార్యక్రమం చేయాలని ఎప్పుడు సంకల్పించారు, ఎప్పుడు మొదలు పెట్టారు? ఇది 1992లో సంకల్పించాను. కాశీ ముందు తిరుపతి వెళ్ళాను అన్నదానం పెడదామని. తిరుపతిలో మాకు సహకారం అందలేదు, మేదని పెట్టడానికి అనుమతి లేదు అనేసి అది చెప్పారు. వెనక అన్నవరంలో పెడితే మేదని స్థలం ఇవ్వడానికి అవ్వదు, కిందన పెట్టుకోవాలన్నారు. అక్కడ ఓ స్వామి, తిరుపతిలోనే స్వామి కనిపించి, నువ్వు ఉత్తరాది నుండి వచ్చినట్టున్న మనిషిని చూసి చెప్పి నువ్వు ఉత్తరాది వెళ్ళిపోయి కాశీలో నువ్వు సత్ర పెడతావు, మంచి కీర్తి పేరు అన్నీ వస్తాయి. ఆ స్వామి మాట విని నేను డైరెక్ట్గా అక్కడి నుండి ట్రైన్ ఎక్కి కాశీ వచ్చి కాశీలో ఒక 7-8 సంవత్సరాలు గుమస్తాగా చేసి కాశీలో ఉన్న పరిస్థితులు అన్నీ తెలుసుకొని ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి అక్కడ అసిస్టెంట్ మేనేజర్గా కొన్నాళ్ళు చేసి శివానందాశ్రమం, ఆంధ్రాశ్రమం ఇవన్నీ కూడా కరివేణ సత్తు ఇవన్నీ చూస్తున్నాం. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళకి అన్ని వాళ్ళకి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం రావడం అంటే చాలా ఇబ్బంది పరిస్థితులు, మధ్యనాలు మోర్చుకోవడం, కూర్చుండిపోవడం, ఆర్ట్ ఫీల్ అవ్వడం కూడా యాసలు ఎన్నో చూశాను. చూసి మనసు కరిగి మనం దగ్గరే చేద్దామనే ఉద్దేశం పడి అప్పుడు ఈ బనారస్ లాడ్జ్ తీసుకొని ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంకల్పం మీతో పాటు మీ పిల్లలు కూడా కంటిన్యూ చేసే దిశగా నాతోటట్టుగా పిల్లలు కూడా సహకరించారు. వాళ్ళ చదువుల్లో మా పాత ఆస్తులు పెట్టుకుని వాళ్ళు చదువుకుంటూ భగవంతుడు మేలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మాకు వాళ్ళకి జస్ట్ ఇది నడుపుకుంటూ దీన్ని డెవలప్మెంట్ దేవుడి గురిండే దృష్టిలోనే మేము ఉన్నాము. తర్వాత మా తదనంతోనే వాళ్ళు వచ్చి సేవ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్. చాలా మంది తెలుగు వారికి మీ ఆశ్రమం ఒక గురువులాగా అందరికీ రోజుకి కనీసం 2 కోట్ల కలిపి ఒక 1000 మందికి రోజు ఇచ్చేస్తుంది. ఇప్పుడు 2005 కాండి ప్రతిరోజు కూడా ఫస్ట్లో కొద్దిగా 2005 నుండి 2007 వరకు 2 సంవత్సరాలు 100, 150, 50 మంది, 20 మంది అయిన రోజులు కూడా భక్తులు ఉండేవారు. పూర్తిగా భక్తుల్లో తెలిసిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళే మేము ఏ అడ్వర్టైజ్మెంట్ కానీ టీవీకి కానీ తొలిసారి ఇది మీకు ఇవ్వడం, ఎంతోమంది వచ్చారు మాకు చాలండి, ఇప్పటికే రద్దీ తట్టుకోలేకపోతాను అనే ఉద్దేశంతో ఉండేవారు. ఎప్పుడైతే భగవంతుడు సహకరించి బిల్డింగ్లు కడతాను ఇప్పుడు పర్వాలేకపోతుంది, ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఇప్పుడు ఉన్నటువంటి వసతుల ప్రకారంగా లిఫ్ట్లు, భోజనాలు, రూమ్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పెద్ద భక్తులు ఏదైనా సూచనలు ఇస్తే ఆ సూచనల ఆధారంగా తీసుకొని ఇంకా బాగా చేయాలా, ముందుకెళ్ళాలని మహాసంకల్పంతో కాశీలో ఉండి ఒక మంచి పేరు వచ్చిన భక్తులకి కూడా కష్టాలు పోవాలనేసి వాళ్ళతో కూడా నమస్కారం చేయించి బొట్లు పెట్టి భస్మం విభూతి ధరించి వాళ్ళ చేత కూడా శివనామాలు 108 నామాలు మధ్యాహ్నం చెప్పించి రాత్ర కూడా చెప్పనన్న వాళ్ళతో కూడా చెప్పించి వాళ్ళకి ఆ ప్రసాదం పెట్టి ఆ పార్వతి అన్నపూర్ణ ప్రసాదం వెలగొంటుంది, విశ్వనాథుడి ప్రసాదం వెలగొంటుంది అనేసి ఆ భగవంతుడి అనుగ్రహంతో మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచిగా చేయాలా, భక్తులందరూ సహకరిస్తే ఇంకా మంచిగా చేయాలని మేము ఊహిస్తున్నాం. ఇదండి కాశీలో చేసేది. చేశాం కానీ చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చేసిన దానం, ఇచ్చిన పని, చేసిన తపస్సు మన వేదం ప్రకారంగా బయటకు చెప్పుకోకూడదు. ఆ ఉద్దేశంతో మేము ఎక్కడా కూడా ఇంతవరకు ఈ 20 సంవత్సరాలు కానీ ఎక్కడ అడ్వర్టైజ్ ఇవ్వడం కానీ, స్టేషన్లోకి వెళ్ళడం కానీ, ఫోటోలు వేయడం కానీ, ఇంకో కార్డు పొందడం కానీ అలా ఏమీ చేయలేదు. ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆ భగవంతుడే భక్తులు పంపించి ఈ రకంగా చేస్తాడు. మేము దేవుడిని నమ్ముకొని వచ్చాం, ఆ దేవుడే చేస్తాడు. అంతా దేవుడి గురించి డెవలప్మెంట్ అంతా. ఇది ఏ ఒక్కరికి
కాదు. ప్రతి రూపాయి కూడా ఎందులో వచ్చేది కూడా అన్నదానానికి ఖర్చు పెట్టాలి, బిల్డింగులు కట్టాలి. ఆ 2 కోట్లు తప్ప 3 విషయం ఏమీ లేదు. మా ఖర్చులతోటే, మా పిల్లలు పంపించే డబ్బులతోటి ఎప్పుడైనా ఆంధ్ర వెళ్తే వస్తాం. మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము చేస్తాం. కానీ సత్రానికి వచ్చిన ఫండ్లో మాత్రం ఎవ్వరు 1 రూపాయి ఖర్చు పెట్టుకుని కానీ టెస్ట్ వచ్చి విజయనగరం డిస్ట్రిక్ట్ మాది రేగిపల్లి గ్రామం. విజయనగరం వచ్చేసి ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల కానీ కాశీలోనే ఉంటాం. కూడా మన విజయనగరం అయిపోయాను. 250 సంవత్సరాలు ఆయన జీవించున్నాడు. ఆంధ్రాన్ని వాళ్ళ అమ్మగారు చచ్చిపోతే వాళ్ళ అమ్మగారిని తిరిగి బ్రతికించాలని సంకల్పంతో ఆయన సాధువుగా దిగంబరుడిగా మారిపోయి అక్కడ వాళ్ళ గ్రామంలో శ్మశానంలో కొన్నాళ్ళు ఉండి కాశీ వచ్చి కాశీలో తపస్సు చేసుకొని హిమాలయాల్లో తపస్సు చేసుకొని మళ్ళీ కాశీ వచ్చేసారు. పంచగంగా ఘాట్ దగ్గర ఆయన స్వర్గస్థులయ్యారు. పంచగంగా ఘాట్లో అక్కడే బిందు మాధవి త్రిలింగ స్వామి దేవాలయం ఉన్నది. చాలా ఆయన టైంలో ఆ పుస్తకాల ప్రకారంగా చూస్తే ఆయన దారంట నడిచి వెళ్ళిపోతప్పుడు శవాలు ఏమైనా కనిపిస్తే ఈ ప్రాణంతో నైచి కూర్చునేవి, ఆయనతో గట్టిగా నడిచి వెళ్ళేవి, తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఆయన గంగ మధ్యకెళ్ళి నిత్యం కూడా తపస్సు చేసుకొని స్నానం చేసుకొని బయటకు వచ్చేవారు. ఆయనకు నచ్చిన దగ్గర నుండి తపస్సు చేసుకునేవాడు. ఎప్పుడు కూడా కాశీపూర్ గ్రామాల్లో తిరిగితే ఆయన మీద దిగంబరుడు సిటీలో తిరగకూడదని ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆయన్ని పట్టుకొని జైల్లో బంధిస్తే తెల్లవారింటికి ఆయన జైలు బయట ఉండేవాడు, తపస్సు చేసుకునేవాడు. అప్పుడు వాళ్ళు వచ్చి సలాం కొట్టి నమస్కారం చేసి మహానుభావుడు మరి తప్పైపోయింది కాపాడని చెప్పేసి ఆయన చేశారు. చేత ఆయన బాగా శక్తి సంపన్నుడు. కాశీలో తపస్సు చేసి శివానుగ్రహం పొంది మరణం లేకుండా వరాలు పొంది కూడా ఆయన అలా చేసుకుంటారు. ఆయన మరణం ఆయనే తెచ్చుకొని సమాధి పేరు. కాశీలో మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు, గంగా పురుషులు కూడా ఉన్నారు. ఎవరిని కూడా జబర్దస్తిగా పెళ్ళడం కానీ కూర్చోబెట్టడం కానీ ఉండదు. ఎవరైనా ఏ సహకారానికి వచ్చినా సహకారం తీసుకుంటాం. సేవకు వచ్చినా తీసుకుంటాం, బియ్య బస్తాలు ఇచ్చినా తీసుకుంటాం, ఆయిల్ డబ్బాలు ఇచ్చినా తీసుకుంటాం. ఏ రూపంలో ఇచ్చినా సహకరించి 10 మందికి లాస్ట్కి దుప్పట్లు ఇచ్చినా తీసుకుంటాం. పేదవాళ్ళు వస్తారు ఆశ్రమం అనగానే ఎంతోమందికి వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. రకరకాలుగా ఎవరైనా ఆకలి అనుకోని వచ్చిన వాడికి మాత్రం లేదనడానికి లేదు. ఆ పాట లేకపోయినా అప్పటికప్పుడు మేము స్వయంగా నేనైనా వంట చేసి పెడుతుంటాను. ఏ సాధు కానీ సన్యాసి కానీ ఎవరు వచ్చినా రోజు కూడా మధ్యాహ్నం కానీ రాత్రి 10:30 వరకు ఈరోజు నేను తెల్లవారుజామున 3:30 ఇస్తాను. దేవుడు దర్శనం చేసుకుంటాను, భగవంతుడు దర్శనం చేసుకొని అక్కడ వస్తాం. మంచి ఆశ్రమం కావాల్సింది Saru
बोलो गंगा माता की बोलो गोवर्धन नाथ की राजा रामचंद्र की बाबा विश्वनाथ की अन्नपूर्णा माता की लक्ष्मी माता की सरस्वती माता की शीतला माता की ब्रह्म स्वरूप श्री सत्य साई बाबा की परमहंस देव सद्गुरु श्री बापू जी महाराज की श्री श्री शोभा माता की समस्त देवी देवताओं की समस्त संत महात्मा ऋषियों की नमः पार्वती पते सुगंध पुष्पांजलि